ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే కె. విశ్వనాథ్ గారు, బాలచందర్ గారు, కమల్ హాసన్ గారు, దాసనారాయణ గారు, మహేంద్రన్ గారు, ఇలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి సినిమా మనకు చిన్నప్పుడే చూపించారు. దానివల్లే ఇలాంటి ఒకని ఫస్ట్ మన లోపల పెట్టారు. దానివల్లే ఇలాంటి ఒక సినిమాని అక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా నేను కథ ఒక నావల్గా రాసేది, ఇది సినిమా స్క్రీన్ ప్లే కాదు. అందుకే ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు, క్లైమాక్స్ లేదు. సో ఒక నావల్గా రాశారు కాబట్టి ఇట్ హ్యాడ్ అ వెరీ న్యూ ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ప్రజలకు కూడా ఇవ్వాలని నా అనుమానం. బట్ నేను ఫస్ట్ అడిగేది ఇలాంటి సినిమాలు చూసారా అని అడిగాను. ఇతను ఖైదీ అప్పుడు కూడా ఏదో అడిగాను, రే దీనిలో సాంగ్స్ లేదు, హీరోయినే లేదు, చూస్తారా అని అడిగాను. అన్నయ్య తప్పకుండా చూస్తారన్నారు. అండ్ సో దట్ బికేమ్ ఎ బిగ్ హిట్. సో ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎలాంటి కొత్త సినిమాలు తీసుకొస్తే ప్రజలు ఆదరిస్తారని నాకు నమ్మకం వచ్చింది. మళ్ళీ ఇలాంటి సినిమా వచ్చేటప్పుడు ఇది చూడరా, ఈ సినిమా ఎవరు హూ విల్ వాచ్ దిస్ ఫిల్మ్ రా, యాక్షన్ లేదు ఏం లేదు అని చెప్పాను. యూ ట్రై అని చెప్పాడు. అని డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తామన్నాను. మళ్ళీ చెప్పాను, నో సార్, సునీల్ గారు చెప్పారు, దే విల్ డెఫినెట్లీ వాచ్ దిస్ సినిమా అన్నారు. ఆ నమ్మకం ఉంది కదా, దట్ మేడ్ దిస్ బిగ్ డిఫరెన్స్, దట్ పీపుల్ విల్ అప్రిషియేట్ గుడ్నెస్, పీపుల్ విల్ అప్రిషియేట్ లవ్, అన్కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ కన్ఫర్మ్డ్ దట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్.